ఎప్పుడు మన భారతదేశం అశాంతికి నుంచి అంటే ప్రశాంతిని పొందాలి అంటే ప్రతి గృహంలో కూడా మాతృపూజ ఎప్పుడైతే జరుగుతుందో, ప్రతి గృహంలో కూడా తమ సంతానానికి జ్ఞానోపదేశం తల్లిదండ్రులు ఎప్పుడు జ్ఞానోపదేశం ఇస్తారో, ఎప్పుడైతే భార్యలు భర్తలకి అనుగుణ్యంగా జీవిస్తారో, పతిని ద్వేషించి దూషించినటువంటి స్త్రీ సతిని గౌరవింపనేటువంటి పురుషుడు సింహము నోటబడ్డ కుందేలు వలె నరక కోపమున పడి నలిగిపోవునని నిన్న కాక మొన్న నేను ఈ విషయం తెలియపరిచాను. కాబట్టి సతిని సంరక్షించుకోవాల్సినట్టే ధర్మం పతికి ఉంది, పతిని సంరక్షించుకోవాల్సినటువంటి ధర్మం సతికి ఉంది. ఈ ఇరువురు కూడా కలిసి మన బిడ్డలని సాకాలి. ఆ బిడ్డలకి అహింస పరమోధర్మం యొక్క ఔన్నత్యాన్ని ప్రబోధం చెయ్యాలి. చెప్పితే వినటం లేదు నా కుర్రాడు అని చెప్పడం కాదు. దీనికి కారణం మన కర్మయోగం. మనకి కర్మయోగంలో మన అభ్యాసాలు ఎటువంటివి, మన అభ్యాసాలు ఎటువంటివి ఒక్కసారి ఆలోచించండి. దురభ్యాసాల నుంచి మనం విమోచన పొందనంత వరకు దుఃఖం నుంచి మనం విమోచన పొందలేము. కాబట్టి వీలైనంత వరకు మనం దురభ్యాసాలకి దూరంగా ఉండాలి.